కూటమి సర్కార్పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో కూటమి నేతలు అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. రెడ్ క్రాస్ సేవా సంస్థపై కుట్రలు పన్నుతున్నారన్నారు. పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునేదానికి లేదా నీ వ్యాపారంలో ఉండేటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుని డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటే ట్రీట్మెంట్ ఏమో పాపం ఎవరు నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, పేదవాడు ఎవడైతే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, దానికి సంబంధించి మీరు అడిగారా లేదా? అసలు ఏం సంబంధం? ఎట్లా అడుగుతారు? ఏ నోటుతో అడుగుతారు? నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైఅప్ ఇవ్వండి, మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకున్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. నువ్వు అవసరంలో ఎవరికొచ్చినా సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్లో వాడుకుంటాను, పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఆ వాడుకోవడానికి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంకగా మారితే చంద్రశేఖర్ రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంతపాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి. ఈ జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు జిల్లాలో ఎంత దారుణంగా ఉన్నాయి. ఇదంతా దేనికంటే మా కంఠ శోష అధికారుల్లో మార్పు వస్తుందని కాదు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్లో మార్పు వస్తుందని కదా ప్రజలు తెలుసుకోవాలి.